హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు మన పేరుకి యొక్క అర్థం తెలుసుకున్న తర్వాత మన జీవితం ఎలా ఉంటుందనేది మనం ఈరోజు ఒక ఎగ్జాంపుల్తో సహా తెలుసుకుందాం. నాకు చిన్నప్పుడు నా పేరంటే అసలు ఇష్టం ఉండేది కాదు. లక్ష్మీకాంతమ్మ ఏంది ఇలా పెట్టారు ఏంటి అనుకుంటూ మా అమ్మ మా నాన్నని మా పేరు పెట్టిన వాళ్ళని అరుచుకుంటూ ఉండేదాన్ని అనమాట. నాకు ఇరిటేషన్ వచ్చేది నా పేరు విన్నప్పుడల్లా ప్రజెంట్లో పిలిచేటప్పుడు అనమాట. కానీ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైపోయింది, లక్ష్మీకాంతమ్మ అంటే మెడిటేషన్లోకి రాకముందు తెలుసు భూమికి చాలా అందమైనది అనేది నేను ఎక్కడో చదివా అనమాట. అంటే ఓకే, భూమికి చాలా అందమైనది అంటే నా పేరు యొక్క అర్థం ఇంత బాగుందని అప్పుడు నేను అనుకున్నాను అనమాట. కానీ నాకు వచ్చిన ఈ పేరు అర్థం ఏంటనేది నాకు మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత పేరెంట్స్, మన ఊరు, మన పేరుతో సహా అన్నీ డిసైడ్ అయ్యి వస్తాం కదా, దానికి కారణం నేనే కదా అనేసి నేను మెడిటేషన్లో కనుక్కున్న తర్వాత ఈ భూమికి సంబంధించిన ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఈ ఎకో ఫ్రెండ్లీ కవర్స్ అనేది భూమికి ప్లాస్టిక్ తగ్గించాలనే ఆలోచన వచ్చింది అనమాట. అప్పుడు నాకు అనిపించింది, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. వర్క్లో నాకు ఎంత కనెక్ట్ అయ్యానంటే అది చేస్తున్నప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇది వరకు నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఎన్ని జాబ్ చేస్తున్నా, శాలరీ ఎంత ఉన్నా, ఎంత చేస్తున్నా నాకు ఆనందం ఉండేది కాదనమాట. ఎప్పుడైతే నేను ఈ భూమికి సంబంధించిన వర్క్ చేస్తూ ఉన్నానో అప్పుడు నాకు అల్టిమేట్ ఆనందం అనమాట. నేను ఏదనుకుంటే అది ఇంకా త్వరగా అయిపోవడము, నాకు ఏదైనా సరే ఇంకా మధురానుభూతి అనమాట వర్క్ చేయడంలో అనమాట. ఇంకా చేయాలనే తపన కలుగుతుందనమాట ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు కూడా మీ పేరు యొక్క అర్థం తెలుసుకోండి, చక్కగా దాన్ని కనెక్ట్ అవ్వండి, అందరూ మెడిటేషన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.